బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం ఘటనపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయింది. కోర్టు ఆదేశాలు ఉండగా కూడా ఎందుకు కూల్చివేతలు చేపట్టారు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మొత్తానికైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రతిష్ట దిగజారే విధంగా, పార్టీకి నష్టం చేకూరే విధంగా వ్యవహరిస్తున్నారు నాయకులు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది అధిష్టానం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు రేవంత్ రెడ్డిని ఢిల్లీకి రావాలి అన్నట్టుగా కూడా సమాచారం అందింది. మొత్తానికైతే దీని మీద ఏకసభ్య కమిటీని వేయాలి, అదేవిధంగా నిజ నిర్ధారణ కమిటీని వేసి దీని మీద ఏం జరిగిందో తమకు సమాచారం అందించాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక దీని మీద నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది కూడా ఉత్కంఠభరితంగా మారింది. మొత్తానికైతే ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంది. మరికొద్ది రోజుల్లో పలు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీజేపీ దీన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది అని కాంగ్రెస్ భావిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇది పార్టీకి పూర్తిగా డ్యామేజ్ జరిగే వ్యవహారంగా కనిపిస్తుంది అంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. మరొక వైపు నేషనల్ మీడియా కూడా ఈ వ్యవహారం వైపు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే ఇది ఖమ్మం ఘటనగా కాకుండా దేశవ్యాప్తంగా మనసు చెలించే ఘటనగా మారిపోయింది. అక్కడున్న బాధితుల ఆవేదన, ఆక్రోధన చూసి నెటిజన్లు అయితే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా, ముఖ్యంగా మంత్రి తుమ్మలకు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా అయితే పోస్టులు చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా తుమ్మల బాధ్యత ఎక్కువగా ఉంది అంటూ కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో తుమ్మల రాజీనామా చేయాలి అనే విధంగా ఆదేశాలు జారీ చేస్తుంది హైకమాండ్ అంటూ కూడా కొంతమంది అయితే వార్తలు వినిపిస్తున్నారు. మరొక వైపు అధిష్టానం ఇప్పటికే దీని మీద ఏం జరిగింది తెలుసుకోవాలి అంటూ కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు బాధ్యతలు అప్పగించింది. మొత్తానికైతే ఖమ్మం వ్యవహారానికి సంబంధించి హైకమాండ్ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఏం చేయాలి, పార్టీని మళ్లీ బలోపేతం చేసే దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అంటూ కూడా వ్యూహాలు రచిస్తుంది. మొత్తానికి ఖమ్మం ఘటనకు సంబంధించి అయితే బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ను మరొకసారి గెలిపించేది లేదు అంటూ కూడా వారందరూ నినాదాలు చేస్తున్నారు. మొత్తానికైతే ఈ ఘటన నేపథ్యంలో ఖమ్మంకు సంబంధించి రాజకీయాలు మొత్తం మారిపోతున్నాయి, ఉత్కంఠభరితంగా మారాయి. ఇక్కడ ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ప్రభుత్వానికి సహకరిస్తూ ఉండడం ఇంకా ఎక్కువ ఆగ్రహానికి గురి చేస్తుంది. అసలు మానవీయ కోణంలో ఆలోచించకుండా కేవలం కూల్చివేతలకే ప్రయారిటీ ఇస్తున్నారు అంటూ కూడా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం వ్యాప్తంగా కాంగ్రెస్ కి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వంటి కీలక నేతలైతే ఉన్నారు. ఇటువంటి ఇద్దరు నేతలు ఉన్న ఈ ప్రాంతంలో ఇటువంటి దుర్ఘటన జరగడం అనేది చాలా ఆవేదనకు కలిగించే అంశంగా కూడా బాధితులు భావిస్తున్నారు. మొత్తానికైతే ఇక భవిష్యత్తులో ఖమ్మంలో కాంగ్రెస్ కి చోటుండే విధంగా లేదు అంటూ కూడా కొన్ని వార్తలు, విశ్లేషకులు అయితే చెబుతున్నారు. మరి భవిష్యత్తులో ఖమ్మంలో కాంగ్రెస్ ఉనికి దూరమయ్యే అవకాశం కనిపిస్తుంది వీరి కారణంగా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలన్నింటి మీద కూడా అధిష్టానం అయితే సీరియస్ అయింది. ఇక వీరిద్దరి మీద వేటు పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అని ప్రధాన సూత్రధారి అయిన రేవంత్ రెడ్డికి కూడా ఖచ్చితంగా వేటుపడే అవకాశం ఉన్నట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఆ తర్వాత అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, పిసిసి చీఫ్ భట్టి విక్రమార్క ఎటువంటి నివేదిక సమర్పిస్తారు, అదేవిధంగా నిజ నిర్ధారణ కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఖమ్మం రాజకీయాలు ఢిల్లీ వరకు చేరుకున్నాయి. అటు నేషనల్ మీడియా కూడా ఖమ్మం వైపే చూస్తుంది. మొత్తానికి హైకమాండ్ లో అయితే ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఇక తుమ్మల మీద ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా ఇప్పుడు చాలా ఆసక్తికర పరిణామంగా ఉంది.